హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము కంఫర్ట్ని అయితే మామూలుగా బట్టలకి వేసుకోవడానికి మాత్రం యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ కంఫర్ట్ శాషెట్ అనేది చిన్నగా ఉంటుంది కదా. ఈ ఒక్క ప్యాకెట్తో మనం ఇంట్లో ఎన్ని రకాలుగా పనులు చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. అంటే బట్టలకి వేయడమే కాదు, దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మనము ఇంట్లో అనేది నేను ఈరోజు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ ఒక్క ప్యాకెట్ని నేను అన్నిటికీ కూడా యూజ్ చేస్తాను. వీడియోని అయితే చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే టిప్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోదు. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఇలాగా టిష్యూస్ తీసుకున్నాను అనమాట. 2 టిష్యూ పేపర్స్ తీసుకున్నాను. మీరు పెట్టుకునే విధానాన్ని బట్టి, అంటే మీరు ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను ఈరోజు ఇది చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఒక్క డ్రాప్ మన చేతి మీద పడితేనే, అంటే మనం బట్టలు మిషన్లో వేసేటప్పుడు కానీ వాష్ చేసేప్పుడు కానీ ఒక్క డ్రాప్ చేతి మీద పడినా, మూత తగిలినా కూడా మన చేయంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో ఇట్లాగా కొన్ని ఫ్యూ డ్రాప్స్ వేసుకోండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. చూసారు కదా, ఇక్కడ జస్ట్ డ్రాప్స్గా వేసుకోండి. తర్వాత టిష్యూని ఇలా ఫోల్డ్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వెడల్పుగా ఉండేలాగైనా పర్వాలేదు, లేదంటే ఇలా చిన్న ఫోల్డింగ్స్తో అయినా కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇవి మీకు ఎన్ని కావాలంటే అన్నిగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టిష్యూస్ని అయితే యూజ్ చేసి చూపెట్టబోతున్నాను. పిల్లలు అయితే రెగ్యులర్గా షూస్ వేసుకుంటూ ఉంటారు, చెమటకి అదైతే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా. సో ఇలా వాళ్ళ షూస్లో 2 టిష్యూస్ని అంటే కట్ చేసిన పీసెస్ని పెట్టండి. ఇది పేపర్ లాగే ఉంటుంది కాబట్టి వాళ్ళు అదే అలాగే చేసుకొని వాళ్ళు డైలీ యూజ్ చేసేసుకోవచ్చు. అది రోజు తీసి పడేయాలని ఏం లేదు. ఒకసారి పెట్టేసుకుంటే చాలా రోజులు ఆ స్మెల్ అలాగే ఉంటుంది. ఇలాగ రెగ్యులర్గా వేసుకునేటివే కాకుండా మనము పక్కన ఎత్తి పెట్టేటివి, అంటే ఎప్పుడైనా అకేషన్గా వేసుకునేటివి ఉంటాయి కదా. సో అవైనా కూడా ఇలా టిష్యూస్ పెట్టేసి మీరు షూ ర్యాక్లో పెట్టేసుకోండి. మంచిగా ఎప్పుడు కూడా మంచి స్మెల్తో ఉంటాయి అనమాట. ఎప్పుడు తీసి వేసుకుందాం అనుకున్నా కూడా అవి ఫ్రెష్గా ఉన్నట్టుగా, మంచిగా నీట్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనము బెడ్షీట్స్ అన్నీ కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాం. అంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి బెడ్ మీద ఉంటాయి, తర్వాత ఎక్స్ట్రాగా ఉండేటివన్నీ కబోర్డ్స్లో సెల్ఫ్లో పెట్టేసుకుంటాం కదా. ఇవి వాష్ చేసినప్పుడు మనం కంఫర్ట్ వేసినా సరే కొద్ది రోజులు గడిచే కొద్ది వాటి స్మెల్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అంటే మామూలుగా మనం బయటకు తీసిన టైంలో కంఫర్ట్ స్మెల్ అంతగా రాదు, మరి ఎక్కువ వేస్తే తప్ప, నార్మల్గా వేస్తే అంత రాదు. సో ఇట్లాంటప్పుడు ఈ కట్ చేసిన పేపర్స్ ఉన్నాయి కదా, టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదా, వీటిని అక్కడ ఒక పీస్గా బెడ్షీట్స్ మధ్యలో ఇలా ఎక్స్ట్రాగా ఉండే పిల్లో కవర్స్ కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి. సో అట్లాంటి వాటి దగ్గర అక్కడొకటి పెట్టుకున్నారంటే ఈ స్మెల్ అంతా లోపలే ఉండిపోతుంది అనమాట. అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయినట్టుగా అవుతూ ఉంటుంది. సో ఇలాగ కొన్ని పీసులుగా కట్ చేసి అక్కడొకటి పెట్టేసేయండి. ఎప్పుడు బెడ్షీట్స్ తీసుకున్నా కబోర్డ్స్లో మళ్ళీ ఇలా పిల్లోస్ తీసుకున్నా కూడా మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. అట్లా మంచి స్మెల్ వస్తున్నప్పుడు అవి ఇప్పుడే వాష్ చేశారు అన్నట్టుగా ఉంటాయి. అలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలనేది చూసుకొని మీరు ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇది ఈరోజు పాడవుతుంది, ఈరోజే వాడాలి, లేకపోతే ఇన్ని రోజుల వరకే ఉంటుంది, అట్లా ఏం లేదు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరాల తరబడి కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను తీసుకున్న ఈ బాటిల్ చిన్నగా ఉంది కాబట్టి కొంచెం చిన్న సైజులో వాటర్ తీసుకున్నాను అనమాట. ఇంకా మీరు ఇట్లాంటిది స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి, లేదంటే ఏదైనా చిన్నది ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని దానికి చిన్న హోల్స్ పెట్టుకొని స్ప్రే లాగా పనిచేస్తుంది. ఇలాగా కిచెన్లో మనకు స్టవ్ కడిగినప్పుడు కానీ, లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద, లేదంటే ఇక్కడ వెనకాల టైల్స్, ఇవంతా కూడా మనకి ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మంచి స్మెల్ అనేది రాదనమాట. ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయినా, లేదంటే లైట్గా మరకలేమి ఎక్కువగా లేవనుకునే టైంలో జస్ట్ అలా స్ప్రే చేసుకొని ఇలా క్లాత్తో తుడిచేయండి. జిడ్డుకి జిడ్డు పోతుంది, అలాగే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం షాంపూ కూడా వేసాం కాబట్టి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. కంఫర్ట్ అనేది మంచి ఫ్రెష్ ఫీల్ ఉండడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అవే కాకుండా మనం చైర్స్, సోఫాస్ వాడుతూ ఉంటాం కదా. ఇక్కడైతే తలలు వెనక్కి అనిచ్చుకొని కూర్చొని టీవీలో అట్లా చూస్తూ ఉంటారు, ఆయిల్ అంతా అంటుతుంది. సండే రోజు పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఏదైనా తినేసి చేతులు అట్లే పెట్టడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడైతే కొంచెం ఆయిల్ అని బంకలాగా అవుతూ ఉంటుంది. వెనకాల వరిగినప్పుడు తలది కూడా అంటుతూ ఉంటుంది. సో ఇట్లా షాంపూ వేసాం కాబట్టి ఇది ఈజీగా పోతుంది అనమాట. ఆయిల్ జిడ్డు ఏదన్నా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అక్కడ ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు జిడ్డు అనేది లేనట్టుగా ఉంది కదా. సో మంచిగా ఇవి షైనీగా కనపడతాయి అన్నమాట. పాత వాటిలాగా అట్లా పేలిపోయినట్టు, కలర్ అని తెలిసిపోయినట్లాగా ఉండవు. అప్పుడప్పుడు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఇలాగా ఈ బాటిల్లో వేసేసుకొని మీరు ప్రిపేర్ చేసుకొని ఇలా నీట్గా అన్నీ కూడా సోఫాస్, చైర్స్ ఇలా
ఐటమ్స్ అన్నీ నీట్గా తుడిచేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి టీవీ పక్కన ఉండే ఈ మిర్రర్ పైన మరక పడిపోయింది కదా, సో ఇలాంటివి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. జస్ట్ ఇలా స్ప్రే చేసి చూడండి, నేను ఇక్కడ నాప్కిన్తో తుడిచి చూపిస్తాను. స్ప్రే చేసిన తర్వాత ఇలా పొడి నాప్కిన్తో తుడుచుకోవాలన్నమాట. నాప్కిన్ కొంచెం స్మూత్గా ఉండేదైతే బెటర్ అనమాట. ఏదైనా రఫ్గా ఉండేది గీతలు పడేదైతే అద్దం మీద మళ్ళీ లైన్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా స్మూత్గా ఉండే నాప్కిన్ తీసుకొని మీరు నీట్గా ఒకసారి తుడుచుకున్నారంటే డస్ట్ క్లీన్ అవుతుంది, అలాగే మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. మీరు ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల డీప్ క్లీనింగ్తో పని ఉండదు అనమాట. మనం సంవత్సరానికి ఒకసారి కూడా డీప్ క్లీనింగ్ అవసరం ఉండదు. అప్పుడు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మీకు ఎప్పుడు వీలున్నప్పుడు అప్పుడు ఇలాగ ఒకసారి చేసేసుకోండి, ఇంకా డీప్ క్లీనింగ్ అవసరం ఉండదు. అలాంటి పెద్ద మిర్రర్స్ అయినా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పిల్లలు రెగ్యులర్గా టవల్స్ అయితే మార్నింగ్ స్నానం చేసి స్కూల్కి వెళ్ళే ముందు ఇలాగ వేసేసిపోతూ ఉంటారు కదా, సో ఇలా ఉన్నప్పుడు వీటి మీద జస్ట్ అలా స్ప్రే చేయండి. రోజు చేయనక్కర్లేదు, అప్పుడప్పుడు చేసినా పర్వాలేదు. మంచి ఇప్పుడే వాష్ చేసినట్టుగా ఉంటాయి ఇలాంటి బెడ్షీట్స్ అయినా, రెగ్యులర్గా వాష్ చేయం కదా, సో ఇలాంటి వాటిపైన అప్పుడప్పుడు అలాగా స్ప్రే చేసుకోండి. దీంట్లో షాంపూ ఉంది, కంఫర్ట్ ఉంది, ఇవి రెండు కూడా మనకి మంచి ఫీల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పిల్లోస్ పైన బెడ్షీట్ పైన వీక్లీ వన్స్ అలాగా చేసుకున్నారంటే నీట్గా ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఉండే ఇళ్ళలో అయితే ఇలాంటివి ఎక్కువగా అవసరం వస్తూ ఉంటాయి ఇలాంటి పనులు. ఇక్కడ హ్యాంగర్కి తగిలించిన జాకెట్స్ కానీ స్వెటర్స్ కానీ వీటన్నిటిపైన కూడా మనం స్ప్రే చేసేసుకోవచ్చు. ఇంకా డోర్స్ ఉంటాయి కదా, డోర్స్ కూడా రెగ్యులర్గా అయితే క్లీన్ చేయము మనము, అప్పుడప్పుడు ఇలా డస్టింగ్ చేస్తాం కదా, డస్ట్ చేసిన టైంలో ఇది ఒక్కసారి చేసి డస్ట్ చేయండి. అప్పుడు ఏమవుద్దంటే డస్ట్తో పాటు మనకి అది ఆ బంకలాగా జిడ్డులాగా లేకుండా డోర్ ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఏమన్నా మరకలు ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి, చూసేదానికి కొత్తగా షైనీగా కనపడతాయి అనమాట ఇలా చేసుకున్న టైంలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్టెన్స్ వేస్తాము విండోస్కి. విండోస్లో నుంచి మనకి గాలి బయట గాలి లోపలికి వస్తూ ఉంటుంది కదా, సో కర్టెన్స్ వేసినప్పుడు ఏంటంటే ఈ కర్టెన్స్ మీద ఉండే ఈ స్మెల్ అనేది మనకి మంచిగా రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది అనమాట. గాలి వచ్చిన ప్రతిసారి రూమ్లోకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకొకటి గమనించారో లేదో మీరు ఎప్పుడైనా, మనం ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఏం స్మెల్ వస్తున్నది మనకు అస్సలు తెలియదు. ఒక 15 నిమిషాలు మీరు బయట ఉండి ఇంట్లోకి రండి, మెయిన్ డోర్ దగ్గరికి రాగానే మన ఇంట్లో ఎలాంటి స్మెల్ వస్తుందో మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. సో అట్లా ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో మంచి వాసన రావాలి. ఎవరు వచ్చినా కూడా మన ఇంట్లోకి ఎంటర్ అవుతానే వాళ్ళకు ఒక ఫీల్ ఏర్పడుతుంది అనమాట, మన ఇంట్లో నీట్గా ఉందా ఎట్లుందనేది ఇంటి ఎంట్రెన్స్లోనే అర్థమైపోతుంది. మన ఇంట్లో నుంచి వచ్చే స్మెల్తోనే వాళ్ళకి ఇంట్లో ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఆ స్మెల్లే మన ఇల్లు ఎలా ఉందనేది చెప్పేస్తుంది అనమాట. సో ఇట్లా మెయిన్ డోర్ దగ్గర కర్టెన్స్ ఉన్నా కూడా ఇలాగ స్ప్రే చేసి పెట్టుకోండి. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడమే అబ్బా వీళ్ళ ఇంట్లో భలే మంచి వాసన వస్తుంది అని అంటారు. ఇంకా అక్కడే స్టార్ట్ అయిపోతుంది. మన ఇంట్లో ఎంత దుమ్మున్నా కూడా వాళ్ళకి ఆ బ్యాడ్ ఫీల్ రాదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కబోర్డ్స్ ఏవైనా ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఓ 15 రోజులకు నెలకు ఒకసారి ఇలా చేసుకోండి. ఇల్లంతా కూడా మంచి వాసనతో ఉండడానికి ఇదొక్కటి చాలు, ఇంకేం ఎక్కువ మీరు కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే రెగ్యులర్గా నేను యూజ్ చేసేదే, ఆల్రెడీ దీంట్లో ఉండేది తీసేసాను అనమాట, తీసి ఇప్పుడు కొత్తగా వేస్తూ మీకు చూపిస్తున్నాను. సో దీంట్లోకి అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇది మీకు అందరూ చెప్పే ఉంటారేమో, కాకపోతే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనము బాత్రూంలో నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి సాల్ట్ పెట్టుకోమని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఉన్నా కూడా, లేదంటే వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా బాత్రూంలో ఏదైనా ఒక కార్నర్లో సాల్ట్ పెట్టుకోండి, ఏ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఎలాగో మనం సాల్ట్ పెట్టుకుంటాం కదా, సాల్ట్లో ఈ కంఫర్ట్ వేసేయండి. ఇప్పుడు ఏమవుద్దంటే మనకి బాత్రూంలో మంచి స్మెల్తో పాటు వాస్తు రెండు పనికి వస్తాయి అన్నమాట. ఎలాగో సాల్ట్ పెట్టుకుంటాం, దాంట్లోనే కంఫర్ట్ వేసేస్తే మనకి ఎప్పుడు డోర్ ఓపెన్ చేసినా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట. ఇది బాత్రూంలోనే కాదు, మీరు ఎక్కడైనా సరే మిర్రర్స్ దగ్గర, మనకి గాలి వచ్చే దగ్గర, ఇంట్లోకి గాలి వచ్చే దగ్గర, బెడ్రూమ్స్లో కానీ కబోర్డ్స్లో కానీ ఇలా మీకు ఎక్కువ చేయి తగలదు, పడిపోకుండా ఉంటాయి అనుకున్న ప్లేస్లలో పెట్టేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఇంటికి ఎవరైనా ఎమర్జెన్సీగా బంధువులు వస్తున్నారు, లేదంటే ఇంకెవరైనా వస్తున్నారు, మనకి ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసే ఓపిక లేదంటే బాత్రూమ్స్ నీట్గా లేని టైంలో వాష్ బేషన్స్ కానీ సింక్లో గిన్నెలన్నీ ఉన్నాయి, స్మెల్ వస్తూ ఉన్నాయి, ఇట్లా అనుకున్న టైంలో జస్ట్ ఇది ఒక్క చిట్కా ఫాలో అవ్వండి. ఇదైతే నేను కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతున్నాను. సో ఎవరు కూడా ఇంతవరకు మీ ఇల్లు బాగాలేదో, మీ ఇల్లు ఇట్లా ఉందని అన్న వాళ్ళు లేరనమాట. ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఇంత నీట్గా పెట్టుకుంటావు అనేవాళ్ళు, అంటే నా గురించి నేను గొప్పలు చెప్పుకున్నాను అనుకుంటారేమో, అలాంటిది ఏం లేదండి. కాకపోతే ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా నీట్గా ఉన్న ఫీల్ వస్తూ ఉంటుంది. ఎవరు వచ్చినా కొత్తగా మన ఇంటికి ఇల్లు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇట్లాంటి రెమెడీస్ అయితే నేను చాలా యూజ్ చేస్తాను. సో దీంట్లో జస్ట్ కొంచెంగా షాంపూ వేసాను, ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ నేను ఒకటి ఏంటంటే నేను జస్ట్ కొంచెంగా షాంపూ వేసాను కదా, లేదు మీరు బ్రష్ పెట్టి క్లీన్ చేసుకునే మాట అయితే కనుక కొంచెం ఎక్కువ షాంపూ వేసేసుకోండి, నురుగు వస్తుంది, మంచిగా క్లీన్ అవుతుంది. లేదు బ్రష్ పెట్టే టైం లేదు మనకి, ఇప్పుడు అంత
5-10 నిమిషాలలో మనకు క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ వాష్ బేసిన్ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంది కదా, సో అంత సాల్ట్ పట్టినట్టుగా. సో ఇలాగా వాటర్ చల్లేసేయండి. ఆ వాటర్లో ఏమవుతుందంటే అది కొంచెం షైనీగా కనపడుతుంది, అక్కడ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది బయటికి రాదనమాట. సో వాష్రూమ్స్ కూడా మరీ దరిద్రంగా ఏం పెట్టుకోం కదా, ఇలాగ ఉంటాయి. కాకపోతే స్మెల్ ఒకటి ఏమన్నా వస్తుంది కాబట్టి ఇలాగ వాటర్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. లేదు మీరు బ్రష్ పెట్టేలాగా ఉంటే కనుక ఇంకొంచెం షాంపూ వేసేసుకొని ఇలా వాటర్ అంతా కూడా బాత్రూమ్ అంతా స్ప్రెడ్ చేసేసి మంచిగా బ్రష్తో గట్టిగా రుద్దేసేయండి. రుద్ది మొత్తం వాటర్ కొట్టేసేయండి. అప్పుడు నీట్గా కనపడుతుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. వాటర్ కొట్టేసినా కూడా కంఫర్ట్ స్మెల్ అంత ఈజీగా పోదు. సో ఇక్కడ బ్రష్ కొట్టకుండా ఉండే పని అయితే కనుక వాటర్ చల్లింది అలాగే ఉండిచ్చేసి ఇక్కడ దీంట్లో పోసిన వాటర్ని మాత్రం కాసేపు ఆగి ఫ్రెష్ చేసేయండి. ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. బాత్రూమ్ డోర్ పెట్టేసేయండి, ఆ ఫీల్ అలాగే ఉంటుంది అనమాట, అంటే ఆ వాసన అలాగే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్గా వేసుకునే ఇలాంటి దండలైనా సరే, లేదంటే ఫ్లవర్ వాజ్లైనా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, అన్నీ లైవ్ ప్లాంట్సే కాకుండా ఇలాగ ఆర్టిఫిషియల్వి కూడా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా షోకేజ్లో. సో ఇలాంటి వాటిపైన అప్పుడప్పుడు ఇలాగా స్ప్రే చేసేయండి. వాటి దగ్గర కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా మనకి అవి ఎక్కువ డస్టింగ్ కూడా లేకుండా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనం ఇల్లు తుడుచుకుంటూ ఉంటాము. ఇల్లు తుడుచుకునేది రోజు వారీగా, అంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళు అయితే రోజు తుడుచుకుంటూ ఉంటారు. సో ఇంకా చిన్నపిల్లలు కింద వేసి తినేవాళ్ళు, అంటే కింద పడిపోయినవి తీసుకొని తినే స్టేజ్ దాటిన పిల్లల తర్వాత ఇల్లు అంత ఎక్కువ డస్టీగా అవ్వదు కాబట్టి 2 రోజులకోసారి లేకపోతే 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి తుడుచుకుంటూ ఉంటారు కదా. సో అలా తుడుచుకునే టైంలో ఇంట్లో ఇల్లు తుడుచుకునే నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని తుడుచుకోవడం వల్ల మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది అనేసి ఇది చాలా మంచిది. సాల్ట్ వేసుకొని స్నానం చేయడం కానీ, సాల్ట్ వేసుకొని ఇల్లు తుడుచుకోవడం కానీ చాలా మంచిది. సో అదే వాటర్లో సాల్ట్తో పాటు కొంచెం కంఫర్ట్, అలాగే జస్ట్ కొంచెంగా షాంపూ వేసేసుకోండి. ఇలా వేసుకున్న వాటర్తో మీరు ఇల్లు తుడుచుకున్నారంటే ఇల్లు నీట్గా, షాంపూ ఏం చేస్తుంది, బండలు మంచిగా షైనీగా కనపడడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంఫర్ట్ అనేది ఇంకా ఆ ఇల్లు తుడుచుకున్నప్పుడు మొత్తం కూడా ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. సాల్ట్ ఇంకా మీకు చెప్పాను. సో ఇలాగ ఇల్లు తుడుచుకోండి. మీరు ఏ లిక్విడ్స్ వేయకపోయినా పర్వాలేదు, జస్ట్ ఇలాగ తుడుచుకోండి. మీకు ఇల్లు క్లీన్ అవ్వడంతో పాటు మంచి సువాసనతో, మంచి ఫీల్తో ఉంటుంది అనమాట. ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాగ నీట్గా ఉన్న టైంలో. సో ఇలాగ ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మనం తుడుచుకునే ఈ క్లాత్ అయినా మాప్ అయినా కూడా ఈ షాంపూ వేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా క్లీన్ అవుతాయి, మంచిగా తెల్లగా ఉంటాయి, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. ఇది నేను దేవుడి రూమ్లో తుడుచుతానమాట. ఈ క్లాత్ని నేను బయట తుడిచే వాటితో ఇంట్లో దేవుడి రూమ్లో తుడిచాను. జస్ట్ యూజ్ చేయని కొత్త క్లాత్ తీసుకొని ఇలాగ పెట్టేసుకుంటాను. ఇది నల్లగా అయ్యాక తీసి వేరేది మారుస్తాను అనమాట. ఈరోజు మీ అందరికీ కూడా చిన్ననాటి జ్ఞాపకాన్ని అయితే గుర్తు చేయబోతున్నాను. సో ఇదైతే జస్ట్ 10 మినిట్స్లో మనము పెట్టుకోగలిగిన గోరింటాక్ అనమాట. చాలా సింపుల్గా, చాలా న్యాచురల్గా, ఎటువంటి కెమికల్స్ లేకుండా మనము సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అందంగా పెట్టుకోగలిగిన గోరింటాక్ అనమాట. దాదాపు చిన్నప్పుడు ఇలా అందరూ ట్రై చేసి ఉంటారు. కాకపోతే ఇది ఎక్కువసేపు ఉండేలాగా, తొందరగా పోకుండా ఎక్కువ రోజులు మన చేతికి ఎర్రగా ఉండేలాగా ఈరోజు నేను చేసి చూపెట్టబోతున్నాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ గోరింటాక్ని చిన్నప్పుడు ఎంతమంది ఇలాగా చేసి పెట్టుకున్నారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ చిన్ననాటి జ్ఞాపకాన్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఈరోజు తీసుకుంటున్నది ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయ పొట్టుతో నేను ఈరోజు గోరింటాక్ చేసి చూపెట్టబోతున్నాను. సో ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఉల్లిపాయ పొట్టు దేనికోసము అంటే కొంచెం ఎక్కువగా రెడ్గా ఉండేదానికనమాట. ఎక్కువ రోజులు మనకి చేతి మీద ఉండేలాగా. అప్పటికప్పుడు పెట్టుకునేదంటే, ఇన్స్టెంట్గా పెట్టుకునేదంటే తొందరగా పోతుందని అపోహ ఉంటుంది కదా. సో అట్లా కాకుండా ఎక్కువ రోజులు మన చేతికి ఉండేలాగా ఈ ఉల్లిపాయ పొట్టు పనిచేస్తుంది అనమాట. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం బయట కొనుక్కొచ్చుకునే కోన్లు వాడితే కొంతమందికి ఎలర్జీలు వస్తూ ఉంటుంది, చేతి మీద దద్దుర్లు వస్తూ ఉంటాయి. నాకైతే దురద వస్తుంది అనమాట, మంటలాగా అవుతూ ఉంటుంది. సో అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే దీన్ని మనం రెడీ చేసుకొని ఒక 6 నెలలు పెట్టుకున్నా కూడా ఇది సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఏదైనా ఒక బాటిల్లో పెట్టేసుకున్నామనంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ మనకు ఒక 2-3 మినిట్స్లోనే మన చేయి ఎర్రబడిపోతుంది అనమాట. అంత సింపుల్ ప్రాసెస్. సో వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఇక్కడ నేను జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే ఇది చేయబోతున్నాను. ఫస్ట్గా తీసుకునింది ఆనియన్ పొట్టు అనమాట. ఉల్లిగడ్డ పొట్టు తీసుకున్నాను, ఒక గుప్పెడు ఉల్లిగడ్డ పొట్టు, అలాగే ఒక చిన్న కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం తురిమి వేసాను అనమాట. తర్వాత దాని మీద ఒక ప్రమిద పెట్టాను. ప్రమిద కానీ లేకపోతే ఏదైనా పాడైన గిన్నె ఉన్నా కూడా జస్ట్ సపోర్ట్ కోసం అనమాట. మనం లోపల పెట్టిన గిన్నె అనేది డైరెక్ట్ అడుగున అంటకుండా దేని మీదైనా కూర్చోబెట్టినప్పుడు అది పైన ఉంటుందన్నమాట. తర్వాత ఇలాగ పైన ఒక బౌల్ని పెట్టేసుకోవాలి. ఆ బౌల్ ఎలా ఉండాలి అంటే కింద ఉండే గిన్నెలో నుంచి ఆవిరి అనేది బయటికి
అయిపోకుండా కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఇక్కడ నేను పైన గిన్నెను పెట్టేసి దాంట్లో 200 ml వాటర్ వేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజ్ గిన్నె పెట్టేసుకొని ఎక్కువ వాటర్ వేసేసుకొని వెడల్పుగా ఉండేలాగా చూసుకొని పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఇక్కడ నేను చిన్న గిన్నె పెట్టాను కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది అనమాట. చూడండి, ఇలాంటి గిన్నె అయితే ఇంకా చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టింది ఫ్లాట్గా ఉంది కదా, కొంచెం గుంతలాగా ఉండే గిన్నె అయితే ఇంకా డ్రాప్స్ అన్ని బయట వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్ మనం లోపల పెట్టిన బౌల్లోనే పడిపోతాయి అనమాట. ఇక్కడ మరీ హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం వల్ల కొద్దిగా ప్రాసెస్ లేట్ అయినా కూడా మనకి ఎక్కువ ఇది అవ్వకుండా ఉంటుంది అనమాట. చూడండి లోపల ఎలా వస్తుందో. ఆ ఆవిరి అనేది బయటికి పోతే మనకి లిక్విడ్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది. వచ్చినట్టు లోపల డ్రై అవుతూ ఉంటుంది అనమాట. అందుకు ఈ లోపల నుంచి వచ్చే ఆవిరిని బయటికి పోనీకుండా చేసుకుంటే జస్ట్ 5 minutesలో మనకి లిక్విడ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఆవిరి పోకుండా ఉండడానికి గిన్నె పెట్టాను. ఏంటంటే నేను కింద తీసుకున్నది గిన్నె చిన్నగా ఉంది కాబట్టి రౌండ్గా ఉండే గిన్నె కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే గిన్నె పైన పెట్టాను. అయినా కూడా ఇది కొంచెం ఆవిరి పోకుండా ఉంటుంది అనేసి ఇంకా అలాగే చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ వాటర్ ఎంత హీట్ అయ్యే కొద్దీ మనకి లోపల ఆవిరి అనేది వచ్చేస్తూ ఉంటుంది. మనకి దీంట్లో నుంచి వచ్చే ఆవిరే మనకి లిక్విడ్ రెడీ అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 10 minutes తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి. ఫైనల్గా అయితే ఇలాగా ఇంత లిక్విడ్ వచ్చేసింది. ఇంకా సరిపోతుంది అనేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి దీనిని బౌల్ని అయితే పక్కకు తీసుకుంటున్నాను. లోపల అది మాడిపోయింది ఏం కాదండి, ఆ హీట్ మీద వాటర్ పోసేసుకొని గిన్నెలో అట్లనే ఒక 2 minutes ఉంచేసేయండి. అవి పెచ్చులుగా ఊడొచ్చేస్తుంది అనమాట. సో ఎందుకైనా మంచిది కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. మీరు కింద పెట్టుకునే గిన్నె మందంగా ఉండేది తీసుకోవాలి. ఇంకోటి ఏదైనా పాత గిన్నె అయితే ఇంకా చాలా బెటర్ అనమాట. ఇక్కడ చూడండి అసలు లిక్విడ్ ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత న్యాచురల్గా అసలు దాన్ని చూస్తుంటే ఎంత బాగుంది చూడండి. కలర్ అయితే సూపర్గా వచ్చింది కదా. సో ఇట్లా కలర్ వచ్చినప్పుడు మన చెయ్యి అయితే చాలా మంచి రెడ్ వస్తుంది. ఎక్కువసేపు పెట్టుకోకుండా జస్ట్ ఊరికే డ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇలాంటి కలర్ రావాలి మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కొంచెం లైట్ కలర్ వస్తే ఎక్కువ రెడ్ అవ్వదు, లేదు మరీ డార్క్ రావాల్సిన అవసరం లేదు. అసలు చూడండి ఎంత బాగుందో కలర్, మంచి స్మెల్ వస్తుంది, బెల్లం పాకంలాగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను మీకు కావాల్సినంత లిక్విడ్లో కుంకుమ కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకోవాల్సిన అవసరం లేదంటే మీకు ఎంత కావాలో అంత కలుపుకోవాలి. ఈ లిక్విడ్ని మనం గ్లాస్ బాటిల్లో కానీ ఏదైనా మూత ఉండే కంటైనర్లో వేసేసి స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎన్ని రోజులు కావాలన్నా ఇది నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడైనా అప్పటికప్పుడు పెట్టుకోవాలనుకుంటే ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు మనం పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 minutesలో మన చేతి మీద ఉంచుకుంటే సరిపోతుంది. మన చేయి మంచి రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనము రాత్రంతా పెట్టుకోవడమో లేకపోతే కోన్లు తెచ్చుకొని పెట్టుకోవడమో ఇట్లాంటి పని లేకుండా జస్ట్ 5 minutesలో ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది అనమాట. చూడడానికైతే చాలా న్యాచురల్గా ఉంటుంది. దీంట్లో కలపాల్సిన కుంకుమ ఈ కుంకుమ ఆ కుంకుమ అని ఏం లేదు, జస్ట్ ఒక మంచిగా రెడ్గా ఉన్న కుంకుమ కలిపితే సరిపోతుంది అనమాట. ఇక్కడ నా కుంకుమ కొంచెం బ్రౌన్గా ఉంది. రెడ్ కలర్లో ఉండే కుంకుమ అయినా బ్రౌన్ కలర్ అయినా పర్వాలేదు, కాకపోతే పింక్ కాకుండా చూసుకోండి కుంకుమని. తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం చిక్కగానే వేస్తున్నాను, కుంకుమ ఎక్కువ వేసాను అనమాట. మీరు కోన్ లాగా చిన్న డిజైన్స్ వేసుకోవాలనుకుంటే ఇట్లా చిక్కగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోండి. అంటే వాటర్ బేస్లో ఉంటే మీకు ఏంటంటే ఏదైనా సన్నని టూత్ పిక్ తీసుకొని మీరు డిజైన్స్ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇయర్ బడ్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఈరోజు పెట్టబోయే డిజైన్ ఏంటంటే జస్ట్ ఫిల్ చేసేదనమాట, బాక్సుల్లో ఫిల్ చేసుకునే డిజైన్ అనమాట. మీరు చిన్నగా వేసుకోవాలనుకుంటే కనుక కోన్లాగా వేసుకోవాలనుకుంటే మంచిగా సన్నని టూత్ పిక్ కానీ లేదంటే సూది లాంటిది కానీ సన్నగా ఉండేది తీసుకొని ఇక్కడ ప్రిపేర్ చేసుకునే కొంచెం లిక్విడ్ బేస్ లాగా ఉండేలాగా చూసుకొని పెట్టుకోవచ్చు. మీరు ముందు ఏదైనా పెన్తో మనం ఒక డిజైన్ని డ్రా చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట పెట్టుకునేదానికి. మీరు చందమామ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది చేతి మీద. చిన్నపిల్లలకైనా కూడా పెద్దవాళ్ళకైనా ఎవరైనా కూడా చాలా మంచిగా పెట్టేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. వాళ్ళకి ఆకు గోరింటాకు కానీ మెహందీ కోన్ కానీ పెట్టేస్తే వాళ్ళు అంతా పూసేసుకుంటూ ఉంటారని అనుకుంటాం కదా. దీనిని అయితే జస్ట్ చందమామ పెట్టేసి వాళ్ళకి ఫింగర్స్కి నింపేసామంటే చాలా ఈజీగా తొందరగా పండిపోతుంది. వాళ్ళు ఎక్కడ అంటించుకోకుండా ఉంటారనమాట. ఇక్కడ నేనైతే ఇది ప్రిపేర్ చేస్తుంటే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చిందనమాట. మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు. సో ఫర్టిలైజర్స్ తెస్తారు కదా పంట పొలాలకు వేయడానికి, అవి రేకు డబ్బాల్లో వచ్చేటివి అనమాట. ఆ రేకు డబ్బాలు ఏంటంటే వాళ్ళు యూజ్ చేసుకున్న తర్వాత పక్కన ఎత్తి పెడతా ఉంటారు, చాలా ఉంటాయి కాబట్టి పెద్ద సంచిలో వేసి పెడతారు. సో అవి సండే రోజు మేము తీసుకొని కట్ చేయించుకొని పైన మూత కట్ చేయించుకొని ఇంకా చిన్నవి ఒక 3 రాళ్ళు పెట్టేసుకొని పొయ్యి పెట్టుకుంటాము. ఆ గిన్నెలో అంటే ఆ డబ్బాలో రేకు డబ్బాలో బెల్లం వేసేసి కొబ్బరి చిప్ప పెట్టుకొని పైన వాటర్ పెట్టేసి ఇట్లా చేసేవాళ్ళం అనమాట. ఒక్కోసారి ఆ రాళ్ళు సరిగా కూర్చోలేక దొల్లిపోయేటి. అట్లాంటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి. మీలో ఎంతమందికి ఇలాగ గుర్తొచ్చింటే కామెంట్ పెట్టండి. అలాగే రేకు డబ్బాలు దొల్లిపోవడము, మళ్ళీ పెట్టుకోవడము, మళ్ళీ చేసుకోవడము, ఎంత ఓపిక ఉండేది అసలు. ఇట్లాంటివి చేస్తుంటే ఆడపిల్లలం కాబట్టి ఇష్టంగా చేసుకుంటాం కదా. ఏవైనా కూడా చిన్నప్పటి మెమోరీస్, ఆ చిన్నతనంలో ఉండే అల్లరి ఆటలు అవన్నీ కూడా మనకి ఇప్పుడు బరువు బాధ్యతలు పెరిగిన తర్వాత అదే ఆ లైఫే బాగుండేది అనిపిస్తుంది కదా. అంటే నేను అంతా వేసుకున్నాక ఇలాగా కంప్లీట్ అయిపోయిందనమాట.
సో చూడండి ఎట్లా వచ్చిందో, డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా. అందుకోసము నేను ఇయర్ బడ్ తీసుకున్నాను. చాలా 1-2 మినిట్స్లోనే ఇది కంప్లీట్ అయిపోతుంది. అంత ఈజీగా వేసేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లో మంచిగా డ్రై అయిపోతుంది అనమాట. ఇట్లా చేతులకే కాదు కాళ్ళకి కూడా మనకి నచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు. పెళ్ళిళ్ళప్పుడు మనమైతే కాళ్ళకి కూడా మెహందీ పెట్టేసుకుంటూ ఉంటాం కదా. సో మనకి నచ్చిన డిజైన్లు అన్నీ కూడా ఇలాగా ఒక సన్నని పుల్ల తీసుకొని నేనైతే ఇక్కడ టూత్ పిక్ తీసుకున్నాను. చూడండి ఎంత నీట్గా పెట్టేసుకోవచ్చో. ఇలాగ డిజైన్స్ వేసేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే ఇలా సైడ్స్లో కూడా డిజైన్ని జిగ్జాగ్ లాగా వేసేసుకోవచ్చు. మంచిగా మొగ్గులు లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా అయితే ఒక 10 మినిట్స్కి చూడండి ఇలాగా మొత్తం కూడా డ్రై అయిపోయిందనమాట. ఇలా కుంకుమ రాలిపోతుంది. సో నేనైతే ఇంకా వాటర్ తీసుకున్నాను. వాటర్తో కడిగి చూపిస్తాను. అసలు కలర్ అయితే భలే వచ్చింది. ఎంత ముద్దుగా ఉందంటే, నాకు గోరింటాకు అంటే ఇష్టం కానీ ఆకు తెంపుకొచ్చి పెట్టుకునేంత ఓపిక ఉండదన్నమాట. మెహందీ కోన్లు అంటే నాకు అంత సెట్ అవ్వవు. చేయి మీద అంతా ర్యాషెస్ లాగా రావడము, మండినట్టు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నేను కోన్ అయితే అసలు ఎప్పుడు పెట్టుకోను. ఎక్కువగా అయితే గోరింటాకు, ఆకు గోరింటాకే. కాకపోతే ఇంకా అది అంత తెంపుకొచ్చుకోవడము, మిక్సీ వేసుకోవడం నాకు పెట్టుకునేంత ఓపిక ఉండదు కాబట్టి, సో ఇలాగా పెట్టేసుకుంటే అయితే చాలా క్విక్గా అయిపోద్ది అనమాట. మనం ఆ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని ఇప్పుడు కావాలంటే అప్పుడు కుంకుమ కలిపేసి మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇంత ఈజీ ప్రాసెస్లో అవుతున్నప్పుడు మనం ఇంకా కష్టపడాల్సిన పని ఏముంది. సో న్యాచురల్గా మనము ఇంట్లో ఉండే వాటితో ప్రిపేర్ చేసుకుని జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో జస్ట్ 5-10 మినిట్స్లోనే మనకి కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ ఇలా అయిన తర్వాత ఒకసారి క్లాత్తో తుడుచుకున్న తర్వాత కొంచెము ఫ్యూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కానీ లేదంటే వ్యాజ్లైన్ కానీ మీరు ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ మనము నెక్స్ట్ ఏదైనా సోప్ వాష్ చేసినా కూడా పోకుండా ఉంటుందన్నమాట. డైరెక్ట్ సోప్ వాష్ చేయకుండా ఫస్ట్ వాటర్తో కడిగిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని తర్వాత మీరు సోప్ పెట్టుకున్నా కూడా ఆ రెడ్ కలర్ అనేది అలాగే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట, ఆనియన్ వేసాం కాబట్టి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఎలా ఉందనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు. మీలో చిన్నప్పుడు ఇది ఎంతమంది ట్రై చేశారో కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. మీకు నేను పెట్టే వీడియోస్ ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో చాలా రీయూజెస్ వీడియోస్, క్రాఫ్ట్ వీడియోస్, వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయి. అలాగే కిచెన్ టిప్స్, హోమ్ మెయింటెనెన్స్ ఐడియాస్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతాయి కాబట్టి ఒక్కసారి ఛానల్ని విజిట్ అయ్యి వీడియోస్ చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.